గుడ్ మార్నింగ్ రేడియో సురభికి హార్దిక స్వాగతం. ఇవాళ మన పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహోలో వీ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ గెస్ట్. బట్ ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు నా గురించి నేను చెప్తాను. నా పేరు వేణు చెరుకుపల్లి అండ్ మీ ఫేవరెట్ రేడియో సురభి రేడియో స్టేషన్లో సిగ్నేచర్ షో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అండ్ ఆలస్యం చేయకుండా మన గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అజయ్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి వేణు గారు. బాగున్నానండి. హలో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ఉండుంటారు, బట్ మాతో మాట్లాడడానికి మీరు టైం తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ సో హౌ ఇస్ యువర్ డే గోయింగ్ సో ఫార్? ఎలా అవుతుంది మీ రోజు? ఇప్పుడే ఆల్ గుడ్. మొదలైనట్టుంది. ఆల్ గుడ్ అండి. లెట్స్ లిటిల్ ఎర్లీ ఫర్ అస్ ఇన్ ఇండియా. రైట్. అంత అంత బాగుంది. ఓకే. యా రైట్, సంక్రాంతి పండుగ ఎలా జరిగింది? బాగా జరిగిందండి. యాక్చువల్లీ అందువల్లే ఐ థాట్ ఇంకా ఎర్లీగా మీట్ అయ్యేవాళ్ళం. సంక్రాంతి పండగ ఈ కంగారు అయిపోయిన తర్వాత మీట్ అవుదామని. బెటర్ లేట్ సో దెన్ నెవర్. యా. ఓకే, ఓకే, ఓకే. సో అజయ్ గారు, ముందుగా మీరు ఆంటర్ప్రెన్యూర్ అవ్వక ముందు ఏం చేసేవాళ్ళు? టెల్ us a little bit about yourself. సో ఫ్రమ్ పాస్ట్ 10 years ఐ am వర్కింగ్ యాజ్ a senior data scientist. సో Senior what? Senior ఏంటి? సీనియర్ డేటా సైంటిస్ట్. Okay, ఏఐ very nice. ఏఐలో ఐ బిల్డ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఇలా అనమాట. సో దట్ ఈస్ మై ప్రైమరీ మై ప్రొఫెషనల్ కెరియర్. బట్ లైక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ సమ్ సైడ్ ప్యాషన్స్. ఒక టైంలో ఐ థాట్ టు డూ యూట్యూబ్ యాజ్ అ కెరియర్ లైక్ 7-8 years బ్యాక్. Okay. నాట్ బిఫోర్ ద బూమ్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ నేను కొంచెం మేకర్ కల్చర్లో ఎక్కువ ఉండేవాడిని. మేకర్ కల్చర్ అంటే పీపుల్ ఇంటూ ఎలక్ట్రానిక్స్, 3D ప్రింటింగ్. సో పీపుల్ హూ ఎనీథింగ్, ఎవరైనా సరే ఏదైనా తయారు చేస్తే దట్స్ ఈస్ కాల్డ్ ఎ మేకర్. సో దట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఎక్కువ ఇండియా తక్కువ, బట్ లాట్ ఆఫ్ పీపుల్ అయితే, బట్ యూజువలీ తక్కువ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్. Hmm. సో ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎలక్ట్రానిక్స్ ని ఐ యూస్ టు హ్యావ్ ఎ 3D ప్రింటర్ మై సెల్ఫ్. ఒక హాబీ 3D ప్రింటర్ ఉండేది. సో ఐ 3D ప్రింట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ గిఫ్ట్స్ అండ్ స్టఫ్. సో ఎక్స్ప్లోరేషన్ ఎప్పుడు ఉంది ప్రోడక్ట్ లో. Okay. సో టు మేక్ సమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ యూజింగ్ 3D ప్రింటింగ్, క్యాడ్ మోడలింగ్ లో చేసి, సో ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉండేది. సో జనరలీ వేరియడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయన్నమాట అక్రాస్ ద బోర్డ్. నేను తప్పు తప్పు క్వశ్చన్ అడిగినట్టున్నాను. మిమ్మల్ని ఏం చేస్తుంటారు అనే దాని బదులు ఏమేం చేయరు అని అంటే చిన్నగా రెస్పాన్స్ ఉండేదేమో. అమేజింగ్, అమేజింగ్, వాట్ ఎ జర్నీ. అండ్ యా, మరి ప్రతి ఒక్కళ్ళకి సైడ్ లో ఒక ప్యాషన్ ఉండాలి, అప్పుడే లైఫ్ కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా కదా. ఆల్రైట్, ఓకే. మనకి సో అజయ్ గారు, మీ వన్ ఆఫ్ యువర్ ప్యాషన్స్ అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే ముందు మిమ్మల్ని ఏమేం క్వశ్చన్స్ అడగాలన్నప్పుడు ఐ వాస్ ఆనెస్ట్లీ అమేజ్డ్, ఇట్లాంటి ఐడియాస్ ఎలా వస్తాయి అనేసి. సో మీరు స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ ఏంటి, దాని గురించి చెప్పండి. యా. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ గ్రాసిప్ అండి. గ్రాసిప్ గ్రాసిప్. అనేది గ్రాసిప్, GRASSIP. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు సీ దే కెన్ ఫైండ్ ఇట్ అన్ www.grasip.com. సో ద కంపెనీ ఏంటంటే, వెన్ we make eco-friendly drinking straws. Okay, from ఓకే. ఒక స్పెషల్ వెట్లాండ్ గ్రాస్ నుంచి విల్ మేక్ ఇట్. సో ద ఐడియా, ఆ గ్రాస్ యొక్క స్టెమ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ హాలో అండ్ లాంగ్, సో దాట్ ఇట్స్ డైరెక్ట్లీ యూజబుల్ యాజ్ ఎ డ్రింకింగ్ స్ట్రా స్ట్రక్చర్లీ స్పీకింగ్. వీ విల్ డూ స్టెమ్ ఇలా పెరుగుతుంది, సో విల్ జస్ట్ కట్ ఇట్, క్లీన్ ఇట్ ఇన్సైడ్ అవుట్, డ్రై అండ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. So afterwards, you will be getting a straw without any additional coating or chemicals or any waxes or anything. Nothing added to it. It's straight raw from nature, unmodified. So that is the goal. ఫెంటాస్టిక్. గ్రాసిప్, గ్రాసిప్, వెరీ. అండ్ పేరు కూడా ఎంత ఎంత కరెక్ట్ గా పెట్టారు, గ్రాస్ సిప్ స్ట్రాస్, వెరీ నైస్. సో మీరు దీని గురించి వెతుక్కుంటూ మీరు వెళ్ళారా, లేకపోతే మీకు అనుకోకుండా తారసపడిందా? అసలు హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ ఈ Yeah. టైప్ ఆఫ్ గ్రాస్? So once my earlier project, నేను చెప్పాను కదా మేకర్ కల్చర్ లో ఉన్నాను అని, ఐ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. సో నేను చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఎర్లియర్ బిల్ట్, మీకు క్రికెట్ బాల్ లాంచెస్ తెలుసా? క్రికెట్ బాల్ ని లాంచ్ చేస్తాయి ఫర్ ద ప్లేయర్స్. సో జస్ట్ లైక్ దాట్ ఐ బిల్డ్ సంథింగ్ ఫర్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ లో షెటిల్స్ లాంచ్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోడక్ట్. ఐ అనుకోకుండా అది ఒక చిన్న మేకర్ ప్రాజెక్ట్, 3 months ప్రాజెక్ట్ కింద స్టార్ట్ అయ్యి 2 years ఫర్ మీ టు కంప్లీట్. ఓకే.
I didn't expect it to be an entrepreneurial journey. దాంతో I just made it for us. We used to play హైదరాబాద్ లో మాకు ఒక గ్యాంగ్ ఉండేది. ఈ గ్యాంగ్ అంతా వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండేవాళ్ళు. సో అప్పుడు తెలిసింది we can do something, we can create something అని అలా అలా స్టార్ట్ అయిపోయి అదొక 2 years ప్రాసెస్ జరిగిపోయింది. ఓకే. I stopped afterwards. ప్రొడక్ట్ కంప్లీట్ అయింది విత్ ఐ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఈగో అనమాట. అది అవ్వకపోతే నేను వదలలేను. అది ఇట్స్ లైక్ ఎ కంప్లీషన్ థింగ్ ఫర్ మీ. అవ్వకపోతే నేను మధ్యలో వదలలేను. సో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఇట్ షుడ్ కంప్లీట్. Finally it completed, but I realized that this is not something I want to do for the next 5-6 years. Taking this product forward. ఆ ప్యాషన్ లేదు. ఎప్పుడు ఏదో బిల్డ్ చేసాము, అది ఈగోతో అది 2 years స్పాన్ అయితే అవసరానికి అలా పనికొచ్చింది అంతే. పనికొచ్చింది అంతే. బట్ ఇట్స్ వెరీ సాలిడ్ ప్రోడక్ట్, బట్ ఇట్స్ పెయిన్ఫుల్ టు లీవ్ ఇట్. So then I decided to find something, but in the process I just left to my hometown. మా ఊరు వెళ్ళిపోయాను యాక్చువల్లీ. పర్సనల్గా ఆవకూరు, కైకలూరు దగ్గరలో. కైకలూరు తెలుసా మీకు? సో దేర్ కోరుకులు ఉంటుంది, దాని పక్కన ఆవకూరు అని చిన్న ఊరు అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాను. ఐ వాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఐ జస్ట్ వెంట్ దేర్. అప్పుడు ఈవినింగ్స్ కి అట్లకి వాక్ వెళ్ళు, సరదాగా బయటకు వెళ్ళు అది అంటా ఉంటే నేను వెళ్ళాను. మామూలుగా జస్ట్ బి యాక్టివ్ గా ఉండు, నువ్వు తిరుగు అది ఇది అన్నారు. ఎప్పుడు ఇంట్లో ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే తెలిసిందే కదా, కొంచెం ఎక్స్టెండెడ్ టైం లైన్స్ ఉంటాయి. ఇట్లా కాదు, జస్ట్ బి యాక్టివ్, బయటకు వెళ్ళంటే. సో నేను వెళ్ళాను. మా ఏరియా అంతా ఆక్వాకల్చర్ ఫార్మ్స్. సో వెళ్ళాను. ఐ జస్ట్ ఫౌండ్ వన్ పర్టిక్యులర్ ఇదనమాట, స్టెమ్. ఒక గ్రాస్ ఉంది, అది మొత్తం అది చాలా ఇన్వేసివ్, బాగా పెరిగిపోతుంది అనమాట. ఇట్స్ మల్టిప్లైస్ ఫాస్టర్. దాన్ని చంపడానికి దే యూజ్ గ్లైకోసేట్ ఆర్ సంథింగ్, ఏదో ఒక ఇది ఉంది, గడ్డి మందు అంటారు. అది ఇస్తే ఇట్స్ యాక్చువల్లీ క్యాన్సర్ కాజింగ్, డైరెక్ట్లీ క్యాన్సర్ కాజింగ్ అనమాట. పీపుల్ యూజ్ ఇట్ వెరీ ఈజీలీ టు కిల్ ఇట్. అండ్ బర్న్ చేస్తారు. బర్న్ చేసిన మార్క్స్ కూడా అక్కడ ఉంటాయి. బర్న్ చేస్తారు, బట్ అది చావదు, మళ్ళీ పుట్టుతుంది. సో అంత ప్రాబ్లమాటిక్ ఇన్వేసివ్ స్పీసీస్. సో నేను వెళ్తున్నప్పుడు నాకు ఒక కామన్ థింగ్ ఏంటంటే, ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ మీద ఐ హ్యావ్ ఎ ప్యాషన్. అంటే పీపుల్ సే చాలా కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంటుంది ఎనీథింగ్ యూ మేక్. పీపుల్ సే ఇట్స్ కంపోస్టబుల్, బట్ వెన్ యూ రీడ్ ద లేబుల్ ఇట్స్ ఇట్ ఈస్ ఇండస్ట్రియల్లీ కంపోస్టబుల్ ఎట్ ఇండస్ట్రియల్ కండిషన్స్. టర్మ్ సప్లై అంటారా? టర్మ్ సప్లై అంటారు. సో అది ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలా వద్దా, దాన్ని తీసుకెళ్లి ఎవరన్నా కలెక్ట్ చేయాలి. ఫస్ట్ కలెక్ట్ చేయాలి. ఆ కలెక్షన్ అతనికి ఎనఫ్ మార్జిన్ ఉండాలి టు బి ఏబుల్ టు కలెక్ట్ అండ్ సెల్ it, and then it goes to industrial compostable. So I feel like it's kind of brainwashing personally. So the green version, it looks green but it's actually not green. So I thought మనం ఎక్కడైనా పడేసేలాగా ఉండగలిగితే the product is like యూజ్ చేయొచ్చు అనేది నా గోల్ అన్నమాట. సో I looked forward. I always felt banana leaf is my inspiration. సో మీకు ఎంత కాస్ట్లీ ప్లేట్ పెట్టినా పక్కన బనానా లీఫ్ పెడితే ఇట్స్ అన్మ్యాచ్డ్. వెండి పల్లెల్లో తిన్నా కూడా తృప్తి ఉండదు కదా. తృప్తి భోజనంలో కూర్చొని అలా అరిటాకు వేసుకుని ఆహా. సో ఇప్పుడు ఈ వెండి పల్లెని తయారు చేయడానికి ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటది, ఎంత కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి, ఎంత వాటర్ ఎఫ్లుయెన్స్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. రైట్. వర్సెస్ ఎ బనానా లీఫ్, జస్ట్ సీ, నో ఫ్యాక్టరీ, నథింగ్. యూ కట్ ఇట్, మేబీ ఎ క్లీన్ simple clean process, and you will be able to eat it, and it's best in terms of the experience. Everybody feels. So that's what my inspiration is. I have to find something that is closer to banana leaf. You can throw banana leaf anywhere. Max is like cows will eat it. It's a good thing. So I have to find something that even if people can throw anywhere, it shouldn't be a problem. Ala cheyali ante I should use least processed material. I should not process it. It has to be. సో మీరు ఇట్లా సస్టైనబిలిటీ ఇట్లా దీని గురించి వెతుకుతుంటే ఇది కనపడింది అంటారా? ఈ టైప్ ఆఫ్ గ్రాస్ కనపడింది, అంతేగాని మీరు స్ట్రాస్ తయారు చేయాలి అనే ఉద్దేశంతో మీరు యూ డిడ్ంట్ వెంచర్ అవుట్? No, I didn't particularly venture out, but it is always in my mind. All of this thought process. నేను ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి పడేయడం నాకు అసలు లోపల నుంచి రాదు. ఎక్కడన్నా పడేయాలంటే ప్లాస్టిక్ ది కానీ ఇది కానీ ఐ ఫీల్ ఐ లిటిల్ అన్కంఫర్టబుల్. సో ఆ టైంలో ఆ థింక్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా వచ్చేది, లైక్ ఓకే ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి కదా, బనానా లీఫ్ లాగా ఉంటాయి, ఇలా ఒక థాట్ ప్రాసెస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. యూ డోంట్ టేక్ ఎనీ యాక్షన్. రైట్. బట్ వెన్ ఐ గో హియర్ ఐ ఫౌండ్ దిస్, ఐ జస్ట్ కట్ ఇట్ అండ్ సీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఎ స్ట్రా, వెరీ స్ట్రక్చరల్లీ సూటబుల్. ఏంటి అని. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వి నీడ్ టు డూ వెన్ షెల్ఫ్ లైఫ్ ఏంటి ఇలాంటివి చూడాలి కదా. సో దెన్ ఐ బ్రాట్ సమ్ థింగ్స్, దాని మీద డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్, షెల్ఫ్ లైఫ్ ఎలా ఉంది, డిఫరెంట్ వేస్ లో కట్ చేస్తే దాని యూజబిలిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఐ ఫౌండ్ ఇట్స్ వెరీ సూటబుల్. దెన్ ఐ థాట్ ఓకే దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రోడక్ట్.
Then I showed it to some people. Mm. They said it's amazing. It's like Mm. it's less than a bamboo strength. Bamboo straw, right? దానికంటే తక్కువ ఉంది, బట్ ఇట్స్ వెరీ సూటబుల్ అంటే. దెన్ ఐ థాట్ ఓకే, మేబీ ఇది నాకు నా ఏరియాలో దొరుకుతుంది కాబట్టి నాకు తెలిసింది. వాట్ ఇఫ్ దర్ ఇస్ సమ్ ఇంకా ఇంకా ఐడియల్ గా ఉండే స్పీసీస్ ఉంటుందేమో అని దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఇట్. ఐ వెంట్ టు కేరళ, కర్ణాటక, మైసూర్, లాట్ ఆఫ్ ప్లేసెస్ in search for different species. So then I finally I nailed out 5 species. Okay, this is one of my solution will be in this 5 species. Then I did some experimental plantation on it and found one. So out of that one is what the grass is, and it's in all the ticks all the boxes. ఓకే. అండ్ మీరు దాన్ని పండించే ఆ ప్రక్రియ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్ చేశారా మీరు? Yes. ఆసమ్ ఆసమ్ ఆసమ్. ఒకటి నిజంగా చెప్పండి అజయ్ గారు, మీరు ఈ ఐడియా మీరు తెలిసిన వాళ్ళకి కానీ, స్నేహితులతో కానీ, ఆర్ ఈవెన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వీళ్ళతోటి చేసినప్పుడు ఎవరన్నా, మోస్ట్ ఆఫ్ దెమ్ దే అండ్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ బాగుంది ఐడియా అన్నారు. ఎవరన్నా మిమ్మల్ని డిస్కరేజ్ చేశారా? ఏంటి దీంతో స్ట్రాస్ ఏంటి అది ఇది అనేసి సిల్లీ Yeah. ఐడియా అని కొట్టిపడేయలేదు? So what I felt was no one believes us until you have something in your hand. Ideas చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. So what I thought was I first have to have something in my hand to show directly. నువ్వు ఏదో గాల్లో చెప్తున్నావు, that kind of trust thing ఎందుకు నేను కన్విన్స్ చేయలేదు? బెటర్ ఐ వర్క్ ఆన్ ఇట్. సీయింగ్ ఇస్ బిలీవింగ్ అంటారు కదా. సీయింగ్ ఇస్ బిలీవింగ్ కదా. లెట్స్ హ్యావ్ ద ప్రూఫ్ రెడీ. ఎందుకు మేబీ 10 మందిలో ఒక్కళ్ళే కన్విన్స్ అవ్వచ్చు నా ఐడియాతో, బట్ ఇఫ్ ఐ షో ద ప్రోడక్ట్ 10 out of 10 will convince. Let's take the hard work on me. So I started bootstrapping whatever the efforts I do. But family lo, like, they didn't understand at all. Like, is it worth doing it? All of this endu kashtapadutunnavu, idu workout avutuda? And like my dad was a very much against businesses in general. I mean, like, taking me as a career. Against ante atla ante maybe we joke with him that he could convince Ambani to get a job. He's that demotivating if someone starts a business. యూజువల్లీ ఇట్లా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ద టిపికల్ రెస్పాన్స్ ఏంటంటే, నాకు నా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉండింది, మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, అది వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇంత అయ్యారు. ఐ థింక్ యు ఆర్ ది ఫస్ట్ వన్ దట్ టాక్ టు ఈ సిరీస్ లో మా డాడీ అగైన్స్ట్ అని చెప్పాడు. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. గో ఆన్. Yeah, so he feels I might get stressed out because of the work. Why are you doing this? Idantha health wise anta okay, but whatever from our parents kuda vaalla generation experiences ni drishtilo pettukoni they will give suggestions for this. So I completely understand him, his apprehensions enti ani, but in general also he is against the very not risk taking, I would say, but that's how he grew up. Okay. And that's their background. So but I eventually didn't heed to it. I just keep going on. I think it is from every entrepreneur from our region. Andarki untadi problem, నాకు ఒక్కడికే కాదు. Oh really? Okay. Everyone. Interesting. I think 90 to 95% will have it. ఓకే. అండ్ మీరు ఫినిష్ చేసిన ప్రోడక్ట్ ని తీసుకెళ్లి ఇలా చూపించాను అన్నారు, చాలా మందికి చూపించాను అది అన్నారు కదా. వాళ్ళు ఆల్రెడీ అరే ఇలాంటివి చాలా ఉన్నాయి కదా మార్కెట్ లో, మనకి పేపర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఇంకా లేకపోతే నాన్ ప్లాస్టిక్ కంపోస్ట్ ఇవన్నీ. సో మీ బిజినెస్ పిచ్ ఏముండింది వాళ్ళతోటి? So what it was first, what you said was exactly right point question. So what is it was, okay, why should anyone buy my product? Why should anyone, what existing alternatives enti? So keep a extensive study on the existing alternatives. Plastic straw and the paper lo ఉన్న problems enti and padutundi. So there are other alternatives that came, rice straw, sugarcane straw, bamboo straw. So everything lies in a whole graph. So I actually made a graph with every straw and its cost, to see where I fell. And I found a perfect market gap in the region between extreme of bamboo straw kaadu. Bamboo straw is the most costliest one on the right side. Leftmost endante plastic. So people are going from plastic to paper, but paper has a sogginess problem. I consistently hear it. Whenever they go, they drink, it gets soggy. Lemali andalo drink raadu, they'll leave it off, they'll get a new one.
బట్ ఈవెన్చువలీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, టీ కప్స్ లో కానీ పేపర్ స్ట్రాస్ లో కానీ టు మేక్ ఇట్ నాన్ సాగి దే యూజ్ ఎ ప్లాస్టిక్ లైనింగ్. అండ్ దట్ ఈస్ అ స్మాల్, ఎంత జస్ట్ హైడ్రోఫోబిక్ ఉండడానికి వాడే అంత ప్లాస్టిక్ లైనింగ్ వాడతారు. సో ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ వీడియోస్, సో దానివల్ల అగైన్ మైక్రోప్లాస్టిక్స్ యువర్ ఎనీవే కన్జ్యూమింగ్, బట్ ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ థింకింగ్ ఇట్ ఈస్ అ పేపర్ స్ట్రా. So that's the thing. So I thought, okay, I have a functionally better alternative to paper straw, and also eco-friendly aspects lo existing alternatives to I can compare better. And I have did this. I talked to manufacturers of bamboo straw. I talked to manufacturers of other alternative products. Say, what's your problem? I have even reached out to wheat straw manufacturers. Wheat to kuda straw chestaru. Wheat, anything, it's basic kada. Hollow stem unte it's usable. Hollow stem unte, yeah, you can use it. Then how do you make it? What are the implications? Why is it not big? Why is the wheat straw not big? What's stopping it? So I found, okay, certain things are not working out in terms of logistics. So that's why it is not the popular option. So I wanted something that could scale eventually, that would come competitive wise to a paper straw. ఎప్పుడైనా అనిపించింది అజయ్ గారు మీకు, చాలా ట్రై చేస్తున్నాను, అనవసరంగా వచ్చానేమో, లెట్స్ గో బ్యాక్ టు డూయింగ్ వాట్ ఐ వాస్ డూయింగ్ అని ఆ థాట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? Weirdly no. Weirdly కాదు, that is I was actually hoping that you would say that Yeah. it never came across. Yeah, because I somehow, if I do, I mean, like మీరు కూడా either చెప్పాను, I shouldn't quit without any proper reason. Because your emotions and ఏంటంటే డౌన్ అవ్వచ్చు, అప్ అవ్వచ్చు, బట్ ఐ నెవర్ డిసైడెడ్ టు క్విట్ ఆర్ థాట్ ఆఫ్ క్విటింగ్. బట్ థింగ్ ఏంటంటే మేబీ యూ వుడ్ ఫైండ్ సమ్ ఇన్ జనరల్ లో, నాట్ ఎగ్జిస్టింగ్ టు దిస్, ఇన్ జనరల్ లో యూ జస్ట్ టేక్ సమ్ టైమ్, టేక్ a 1-2 day off, don't think about it, come back. Maybe it's because of your tiredness or some things. But in personally, I don't quit usually. That's fantastic. ఇప్పుడు చాలా మంది ఇట్లా ఏదైనా వాళ్ళకి చాలా డిఫరెంట్ ప్యాషన్స్ ఉంటాయి, బట్ అది ఫీజిబుల్ కాదా, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది, వాట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్, ఇవన్నీ చాలా ఉంటాయి అండ్ ఉండాలి కూడా. ఊరికి అట్లా బ్లైండ్ గా దిగలేం కదా, మనకు ప్యాషన్ ఉంది కదా అనేసి ఇట్ మే నాట్ బి సస్టైనబుల్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సంబడి ఈస్ ఆన్ ద ఫెన్స్, యూనో, చేద్దామా వద్దా అన్నప్పుడు మీ దగ్గరకు వచ్చారు సలహా కోసం, అజయ్ ఇట్లా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఏమంటావు అని అంటే what do you tell them? I would say if it is possible to do phased approach. రెండు చేస్తున్నారు. స్టార్ట్అప్ కూడా ఏంటంటే యూ డోంట్ డైరెక్ట్లీ కీప్ మనీ. మల్టిపుల్ స్టేజెస్ లో ఇఫ్ యువర్ ఐడియా ఈజ్ రైట్ ఆర్ నాట్ అనేది ఈ స్టేజెస్ లోనే తెలిసిపోతుంది. ఈ స్టేజెస్ మీరు కరెక్ట్ గా చేయకపోతే యూ విల్ ఎవెన్చువల్లీ ఫైండ్ ఎ సర్ప్రైజ్ వన్స్ యూ పుట్ ద మనీ. బ్యాడ్ సర్ప్రైజ్, రైట్? సో ఫస్ట్ యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ఈ ప్రోడక్ట్ ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఎందులో తయారవుతుంది, ఎగ్జిస్టింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ మార్కెట్ అవైలబుల్, దాని రిక్వైర్మెంట్ ఉందా మార్కెట్ లో. సో I talked to multiple restaurants, and then only I have figured out this is okay. Even then I have not gone full throttle. Even then, everything I did, my product is there, everyone's saying, I took it to people who are particularly dealing with straws, real world. Cafes ki, restaurants ki, supply chese valki I sent a free sample, because their experience and their validation is more important than 100 general people. Show it to expert first. And you covered a very good point, Ajay garu. Sorry to interrupt there. మనకి ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్స్ లో మనం ప్రాబబ్లీ స్ట్రాస్ అంతగా ఎక్కువ వాడడం ఎలాగో, రైట్? మనకి సో యూ హ్యావ్ ఎ వెరీ నిష్ మార్కెట్ బేస్ ఆర్ యూజర్ బేస్ కదా. సో అండ్ అగైన్ మీరు చెప్పినట్టు మీ రీసెర్చ్ లో తేలినట్టు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో మీరు వాళ్ళని కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనే బేసిస్ తోటి మీరు వాళ్ళని కన్విన్స్ చేయగలిగారా, లేకపోతే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అంటారా? వాట్ వాస్ దట్ టిప్పింగ్ పాయింట్ ఆర్ ద సెల్లింగ్ పాయింట్? బికాస్ నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం చాలా తక్కువ పడింది నాకు. ద రీజన్ ఈస్ ఎర్లీ ఆన్ I just went for, okay, do you buy it or not? I didn't get into that discussion. My first goal is this product usable for you? Do you feel any frustration while using it? Is it solving your problem? At what cost is it solving? Let's come to that later. That is the business part. Product solid unda, first of all. Hey, it's good. Nakem taste lo problem ledu.
It is structurally good. Mari filmsy లేదు. It is usable for a single use. That is what I got. Okay, product validation is done. I validated the product. Now let's see how much we can sell. That depends on what are the competitors, how much they are able to spend, these things. Then I thought, okay, now at this point, మీకు చెప్పాను కదా phase wise approach అని, don't keep the full throttle on. Now Don't go all the all in. validation, now all the validation on. Now my validation needs to be how many people are interested in this, at what price. So if I thought I fixed a price based on the existing competing alternatives and where I find a gap, and then I asked, I have reached out to Jenny, a wonderful set of people. Generation F, that's what the really might have seen. Oh, no, I've sent them an email. I know nothing about them. No one in them. These days, anta easy. If your idea is novel and innovative, a lot of people will be there to reach you out and support you, just like you guys reached out. They will take the thing forward. So వాళ్ళకి reach out అయితే, so then some discussions happened, and then they came forward, and that opened up the whole world to me. Opened up the whole world to me. Just in single video, India నుంచి exporters from Australia, Dubai, all of these people have reached out. With that one video, I have validated the price, and it would removed all the doubts in my mind. Amazing. Sare, మీరు successful launch and you found your sweet spot and okay, మీరు కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు హౌ డు యూ మెజర్ యువర్ సక్సెస్? అంటే అది మీకు అది మానిటరీ అంటే ప్రాఫిట్స్ వైజ్ అంటారా, లేకపోతే మీరు హౌ యు ఆర్ ఇంపాక్టింగ్ మేకింగ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్? విచ్ వన్ ఈస్ మోర్ appealing to you, for lack of better terms? How do you measure your success, basically by profits or by the impact that you've created? It's I felt as part of I'll find a journey where I can make an impact, and I'll try to find the most profit out of it. That's my Fantastic. way. The base should be, I should be in a path that I can make a social impact, work in a way that does good to the nature, and in the process, I should make a good money out of it. Very nice. Because I still, if I make money, I will again put money into R&D. I have a lot of ideas that I want to do. So that's the fuel for the organization, or any idea to take it forward. Money is the most important. A lot of things die in midway. Right. So that's my goal. And when I was successful, when I position the fresh straw into the market, to the mass market, and successfully replace plastic straw in terms of cost. In terms of cost, I'm saying it's a very very big problem, very big problem as well. Because the other, you can find people collecting rag pickers, collecting PET bottles, right? But you might not have seen anyone collecting plastic straws. The reason plastic straws is less weight. So you have to pick a lot of them, and it's very much big effort alagi. అందుకని I pick చేయరు, అండ్ అందుకనే అవి ఎక్కువ మైక్రోప్లాస్టిక్స్ ని మిక్స్ అవుతాయి మన వాటర్ లో. కరెక్ట్. సో దట్స్ ద ప్రాబ్లం. ఆసమ్. సరే, మీరు ప్రతి ఒక్కళ్ళ ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ సెల్ఫ్ సక్సెస్ అదంతా ఓకే, బట్ ఈ ప్రక్రియలో చాలా మందికి ఉపాధి కల్పించడము, చాలా మందికి లైవ్లీహుడ్ క్రియేట్ చేయడము, అది ఇట్స్ ఎ నైస్ బై ప్రోడక్ట్ కదా. సో టెల్ మీ అబౌట్ యూ. ఐ మీన్, ఎంతమంది ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అవుతున్నారు, ఆర్ ఎంతమందికి మీరు లైవ్లీహుడ్ ఇవ్వగలిగారు? So we have successfully kept the model. Our experimental plantation is there to support whatever the things I'm doing. Right now we are scaling up. How many people we are able to kill, that's still to unfold in our journey. But I'm sure it will unfold a lot of people. The good thing is this plant actually bioremediates. Under the chuttu on the water, it will accumulate some hard water it will purify the water, to be simpler. A lot of wetland plants actually purify the water. So in our region, aquaculture causes a lot of water pollution. But I'm doing something that negates that part. That's something also is very satisfying for me. Okay. సో మీరు స్ట్రాస్ ఇదంతా చేశారు, అండ్ మీకు ఇప్పుడు చాలా నమ్మకం వచ్చింటుంది. ఓకే, దిస్ ఇస్ సస్టైనబుల్, ఐ మేడ్ ఇట్, నా రీసెర్చ్, నా ఎఫర్ట్ అంతా ఇట్స్ స్టార్టింగ్ టు పే ఆఫ్. అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే మీ మనస్తత్వం ఎలాంటిదంటే, యు నాట్ గోయింగ్ టు
స్టాప్ హియర్. ఏదో ఇంకొక అలా ఒక పురుగు తొలుస్తూ ఉండాలి మీ బ్రెయిన్ యా లో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్. యా యా సో అంటే మనం ఎక్కువగా టీ కప్స్ యూజ్ చేస్తాం, టీ కప్స్. అండ్ దర్ ఇస్ నో పీపుల్, బికాస్ ఇట్స్ హాట్ లిక్విడ్, పీపుల్ డోంట్ యూజ్ పేపర్, ప్లాస్టిక్. పేపర్ స్ట్రాలో వాడతారు, బట్ ఇట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ ప్లాస్టిక్ లైన్. చాలా ప్లేసుల్లో వైడ్లీ మనం ఎక్కడ చూసినా దొరికేది, మనం తాగేది అదే. సో దర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్. ఇఫ్ ఐ కుడ్ ఫైండ్ అ లీఫ్ బేస్డ్ ఆల్టర్నేటివ్ టు ఇట్, లీఫ్ నుంచి ఇఫ్ ఐ కుడ్ మేక్ ఇట్, బికాస్ ఇట్స్ హార్డ్లీ 5 to 10 minutes ఆఫ్ యూసేజ్ ఉన్న చాయ్. రోడ్ సైడ్ వెళ్తే ఉంటుంది, 5 to 10 minutes ఉంటుంది. మనం కోకోనట్ డ్రింక్ ఎంతసేపు తాగుతాము, మనం 5 minutes, 3-4 minutes లో యూజ్ చేస్తాము. సో జనరేటింగ్ ఇన్ 3-4 minute పీరియడ్ ఫర్ పర్సన్ ఒక స్ట్రా. అట్లానే టీ కప్ కూడా. సో I thought I should focus on that next, some leaf-based alternative, scalable. The first thing is I don't want to build a product and target to premium customers and say, "Hey, I made money. I made a product." My goal only figures out only when I able to scale it off in terms of all kinds of engineering, right? Fantastic, fantastic. From data scientist to 3D printing and Grasip, the environmental friendly straw, and already మీరు ఆ కప్స్ అవన్నీ కూడా గురించి ఆలోచిస్తున్నారు అజయ్ గారు. ఇట్స్ అమేజింగ్. సో ఇవన్నీ కాకుండా వాట్ యూ డూ ఫర్ ఫన్? సినిమాలు చూస్తారా? చూసేవాడిని, బట్ తక్కువ. ఇప్పుడు ఏంటో ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు. ఐ ఫైండ్ మై సెల్ఫ్ వెరీ ఇంట్రెస్ట్ ఇన్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్. దట్స్ మై, దాన్ని వర్క్ లాగా చూడండి. ఇట్స్ లైక్ సంథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ కదా. మీకు అసలు ఎంత టైం పెడుతున్నారో తెలియదు. వెన్ యూర్ ఇన్ డూయింగ్ సంథింగ్ ప్యాషనేట్, ఎంత టైం పెడుతున్నారో తెలియదు. ఐ గెట్ ఎక్సైటెడ్ బై ఇట్. ఇఫ్ సంథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ ఫీల్ ఎక్సైటెడ్. హే, ఇది ప్రామిసింగ్ ఉంది కదా. ఐ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దట్. అదే సరిపోతుంది నాకు. బట్ and I miss my friends actually. They settled in like different places. US, Singapore, like a lot of places. The work divides us, but I miss them most of the time. If they are there, maybe that part of me also will light up. You don't open up to a lot of people, anyone who is around you, right? There are a subset of people. Me kuda oka gang, oka set of friends untaru that you feel the most comfortable and you miss time with them. Right. You can be yourself. సో యుఎస్ లో లాంచ్ చేసే ఆలోచనలు ఉన్నాయా? మీ ప్రోడక్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి అంటారా? యా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ కెనడా, తర్వాత యుఎస్ ఇట్లా ప్లాన్ చేస్తున్నాము బ్రాండ్ ని. లాట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ యాక్చువల్లీ షోన్ ఇంట్రెస్ట్. మాకు పంపియండి, జస్ట్ వాంట్ టు యూజ్ ఇట్, ఇట్లా అన్నారు. బట్ యా, వీ హ్యావ్ ప్లాన్ టు లాంచ్ టు ఇన్ యుఎస్ యాస్ వెల్. వెరీ నైస్. వెల్, అజయ్ గారు, ఏంటి ఇట్లా టైం ఇట్లా గడిచిపోయింది, ఏదో పాత ఫ్రెండ్ కలిసి ఇట్లా మాట్లాడినట్టు అనిపించింది. యువర్ స్టోరీ అగైన్, దిస్ ఇస్ మా పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. మా ఉద్దేశం ఇదే అజయ్ గారు. ఇట్లా ఆంటర్ప్రెన్యూర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఏజ్, జెండర్, రైట్, వాళ్ళ వాట్ ఇన్స్పైర్స్ దెమ్ అండ్ వాట్ ఈస్ దేర్ ప్యాషన్, అది ఒక్కోసారి వింటే we get inspired from us, and that's me, and I'm sure there are a lot of people, myself included, are very inspired by your story, and most importantly, the impact it's creating, not monetary, that's secondary, and that comes naturally. You're doing something good for the attendee. Our feeling, you cannot put a price on that. Thank you so much for joining us. All the very best, and మీ ప్రోడక్ట్స్ ఇంకా మేబీ వెరీ సూన్ మేము కూడా వాడుతూ ఉంటాం ఇక్కడ యుఎస్ లో. రైట్. సో మీరు, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. మీరు రేడియో సర్వీస్ శ్రోతలందరికీ ధన్యవాదాలు. మీరు విన్నారు పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో విత్ అవర్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ అజయ్ గారు, who took time to join us all the way from India. అజయ్ గారు, all the very best. Thank you very much. Take care. Thank you. Bye.